హలో అందరికి ఎలా ఉన్నారు? నేను ఈరోజైతే చికెన్ కర్రీ వండానండి. ఏం లేదు, నోరు బాగోపోతే నేను ఎప్పుడు చికెన్ గానీ, తలకాయ కూర గానీ తెప్పించుకుంటాను. కానీ ఈరోజు పిల్లలు చికెన్ పకోడీ ఏయమన్నారు. సరే అని తెమ్మంటే మమ్మీ తెచ్చారనమాట. అయితే కొంచెం రైస్ పెట్టేసి అదే చికెన్ పకోడీ కర్రీ కలిపేసి పక్కన పెట్టాను. రైస్ పెట్టేసి అందులో ఒక 4 ముక్కలు తీసి కర్రీ వండేసాననమాట మధ్యాహ్నం. ఇంకా మనకి వేరేగా కర్రీ ఎందుకు, అదే సరిపోతదనేసి. అండ్ అగో కలిపేసి పెట్టేసాను ఇది. ఈవినింగ్‌కు కొంచెం నానుతది కదా! అన్నీ అంటే నేను ఏమేమి వేసానంటే ఉల్లిపాయలు అయి ఎయ్యను. నార్మల్‌గా కారం, పసుపు, కొద్దిగా బియ్యపిండి, శనగపిండి ఏసి కలిపేస్తా. సోడా గుండ కూడా ఎయను. కలిపేసి ఇలా పక్కన పెట్టేసాను. చారు పెట్టాను. కొంచెం కర్రీ వండాను. 4 ముక్కలు కర్రీ వండాను. 4 ముక్కల కర్రీ నాకు నీసు స్మెల్, చికెన్ అంటే ఇష్టం గానీ, నీ స్మెల్ అంటే అసలు పడదండి. అందుకని వెంటనే కోళ్ళనేసి క్లీన్ చేసేస్తూ ఉంటాననమాట. ఎందుకో నాకు ఆ స్మెల్ అంత ఇష్టం ఉండదు. చికెన్ షాప్ దగ్గర కూడా నేను వెళ్ళి కొట్టించను. ఎవరో ఒకరిని తెచ్చేయమంట. వామిట్ వచ్చేసినట్టు అనిపిస్తుంది ఆ స్మెల్. బట్ వాష్ అయితే నేను కూడా చేయను. మమ్మీ కానీ ఎవరో ఒకరు చేసేస్తారు. ఈ రోజైతే నేనే వాష్ చేశాను. నేర్చుకోవాలి కదా, ఇంకా అలా అలవాటు అయిపోతుందని. అది కర్రీ అయితే లాస్ట్కి ఇలాగొచ్చింది. గ్రేవీ ఎక్కువేసి ఒక 4 ముక్కలు వేసాను. లివర్స్ ఉంటాయి కదా, లివర్ ఇంక పకోడీకి పనికిరాదనేసి లివర్ కూడా మా బాబుకి ఇష్టం. కర్రీగా చేసేసి చారు పెట్టి అన్నం పెట్టుకొని శుభ్రంగా తింటున్నాను. ఇంకా మీదేంటి స్పెషల్? మీకు కూడా చికెన్ లవర్స్ ఉన్నారా? ఉంటే కామెంట్స్ చేయండి. నాకేం అంత ఇష్టం ఉండదు. బట్ నాన్ వెజ్ లేకపోతే ఎందుకో తినబుద్ధి ఏది ఒక చిన్న ఎగ్ అయినా ఉండాలన్నమాట. అది సబ్స్క్రైబ్